अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే ఆయనను మీ వద్దకు పంపుదను. ప్రార్థన. మహాకృప కనికరం కలిగిన మా తండ్రి, మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన తండ్రి, మరి యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క శిలువ ధ్యానాలలో పాల్గొనే గొప్ప ధన్యత, భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా అశక్తుడైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని దేవుని సంగమా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగానికి మరి ముందుగా మన యొక్క ప్రోగ్రాం కానీ మనం ఒకసారి పరిశీలన చేస్తే 5వ దినంలో ఆదరణ అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకున్నాం. అలాగే 16వ దినమున ఆదరణకర్త అనే ఒక అంశం మీద ఇంచుమించుగా ఇదే వాక్య ధ్యానాలతో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఆదరణ అనే ఒక అంశం మనకు అనుగ్రహించబడింది. మరి 5వ దినమున ఈ ఆదరణ గురించి మనం మాట్లాడుకున్న మాటల్లో 12వ అధ్యాయము 28వ వచనాన్ని కానీ చూసినట్లయితే, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అనే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు
ప్రభువు తనకు తానుగా ఆదరించుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు సమీపించడానికి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంలో మరి మన యొక్క ఈ లెంటు పాఠాలు యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు 19వ అధ్యాయం వరకు అంటే 7 అధ్యాయాలను మనము 40 రోజుల పాటు ధ్యానం చేస్తూ ఉన్నాం. 7 రోజుల్లో జరిగిన విషయాలను మరి 7 అధ్యాయంలో 40 రోజులు అంటే 6 దినములు ముందుగా మరి బేతనీకు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారనే మాట మనం చూస్తూ ఉంటాం. 6 దినములకు ముందుగా అంటే మట్టలాదివారానికి ముందు రోజు ముందు శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభు వారు బేతనీకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 7 దినాలు ప్రభు వారి యొక్క శిలువ మరణం వరకు 7 అధ్యాయాలు 7 దినాలు ఇంచుమించుగా 40 రోజులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చదివిన వాక్య భాగంలో ప్రభువారు ఆయనగా ఆయన ఆదరించుకుంటూ తరువాత శిష్యులను ఆదరించిన విధానము 5వ దినములో మన యొక్క లెంట్ ప్రోగ్రాంలో ఉన్న ఆదరణ అనే అంశంలో మనం చూసాం. మరి దైవజనురాలు అమ్మగారు ఆ విషయాన్ని మనందరికీ చాలా కూలంకుషంగా చెప్పారు. అలాగే 16వ దినమున మనం చూసిన ఆదరణకర్త గురించి మనం ఆలోచన చేస్తే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపము ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను అనే విషయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువారు శిష్యులను ఆదరిస్తూ మరి మొదటి 5వ దినంలో మనం చూసినప్పుడు ప్రభువారు ఆదరించుకుంటూ ఆయన మరి శిష్యులను ఆదరించిన విధానం చూసాము. అలాగే 16వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఆదరిస్తూ ఎవరైతే ప్రభువారిని విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయనను మరి ఆ ప్రతి దినం ఆయన చెబుతున్న అనేక వర్తమానాలను వింటున్నారో అలాంటి వ్యక్తులను ఆదరిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి ఈరోజు మన యొక్క అంశము కానీ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ ఆదరణ అనేది ఆదరణకర్త ద్వారా మనకు లభించే ఆదరణ. ఈరోజు అంశము ఏమిటి అంటే ఆదరణకర్త ద్వారా మనకు లభించే మరి ఆదరణకర్త ద్వారా మనకు వచ్చేదే ఈ ఆదరణ అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ ఆదరణ అనే మాట సాధారణంగా మనం చాలాసార్లు మరి ఒక ప్రాముఖ్యమైన పరిస్థితుల్లో దీన్ని వాడుతూ ఉంటాం. సాధారణంగా మరి ఆప్తులైన వారు ఎవరైనా కోల్పోతే వారిని పరామర్శించడానికి, లేకపోతే వారిని కంఫర్ట్ చేయడానికి, మరి వారిని ఆదరించడానికి, ఆయన వాదార్చడానికి ఈ ఆదరణ అనే మాట మనం చాలా సర్వసహజంగా వాడుతూ ఉంటాం. అలాగే ఈ ఆదరణ కూడిక అనేది కూడా మనందరికీ కూడా తెలుసున్న విషయమే. ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారి నిమిత్తం ఆదరణ కూడిక ఏర్పాటు చేసుకుని ఆయన గురించిన అనేక విషయాలు మాట్లాడుతున్న విషయాలు మనందరికీ తెలుసు. మరి ఈ ఆదరణ అనేది ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, మరి చాలామంది పరామర్శ చేయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చాలా దుఃఖంలో మునిగిపోతూ ఉన్న సందర్భంలో వారిని ఏదోలాగా ఆదరించాలని, ఏదోలా మరి ఓదార్చాలని వీరు కొన్ని మాటలు అక్కడ పలుకుతూ ఉంటారు. మరి ఆ డెడ్ బాడీని చూసి చాలా మంది అంటారు ఈయన అసలు నిద్ర పోయినట్టు ఉన్నాడు అంటారు కొంతమంది మరి ఇంకా అసలు చనిపోయినట్టుగానే లేడు అంటాడు. ఈ విషయాలు ఆ యజమాని లేకపోతే ఎవరైతే వ్యక్తిని పోగొట్టుకున్నారో వాళ్ళు ఆ మాటలు వింటే బతుకున్న వాడిని పెట్టుకోగానే పెట్టేసేమో అని అనుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మన ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందంటే అవతల వ్యక్తి చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి బ్రతికి ఉన్నట్టుగా మన మాటలంతా అద్భుతమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళిపోయి చనిపోయిన వ్యక్తిని మరి లేకపోతే సమాధిలో ఉన్న వ్యక్తిని ఆదరించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. గతంలో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి మరి మా చిన్నాన్న గారు చనిపోయిన మొదటి సంవత్సరం ఇక్కడ మన ఈ కార్యక్రమాలు చూసుకుని వెళ్ళిన తర్వాత కొంచెం 9 గంటల సమయానికి ఉదయం ఏ స్కూల్లో 9 గంటల ప్రాంతానికి వెళ్ళడం జరిగింది.
అక్కడ మరి ఆ సమాధుల తోటలో మరి పల్లెటూరు కనుక అంతగా ఈ యొక్క సమాధులు మరి అంతగా కట్టబడే ఉండే పరిస్థితి కాదు. అయితే అక్కడికి వెళ్ళి మరి మా కజిన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదరించాలని, మరి మొదటి సంవత్సరం కాబట్టి వాళ్ళని పలకరించాలని మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి కొవ్వొత్తులు వెలిగిస్తారు, చాలామంది అగరొత్తులు ఇలాంటివి వెలిగిస్తూ ఉంటే అక్కడ ఒక చుట్ట వాసన వస్తూ ఉంది నాకు. అది చుట్టూ చూస్తే ఎవరు కనపడలేదు. ఏంటిది చుట్ట వాసన అవుతుందని చూస్తే మనుషులు ఎవరు లేరు. అక్కడ ఈ మా చిన్నాన్న గారి సమాధి పక్కనే ఒక అప్పుడే మరి 2-3 రోజుల క్రితం చనిపోయిన ఒక సమాధి ఉంది. అది పచ్చమట్టితో మెత్తి కొంచెం ఏదో పేడతో అయిపోయి ఉంది. అయితే ఎవరు లేరు, చుట్టవాసన ఎలా వస్తుందని ఒకసారి దాని వైపు చూస్తే ఆ సమాధి మీద చుట్ట వెలిగించి ఉంది. అది పొద్దున్న ఎప్పుడు వెలిగించేసాడు. అది ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తిని ఆదరించడం. అంటే అతనికి బతుకున్నంతసేపు చుట్ట తాగడం అలవాటు అనమాట. ఆ చుట్ట తాగే వ్యక్తిని చనిపోయి కూడా ఆదరించాలని ఆ చుట్ట. సరే అలా ఇంకా కొంచెం డీప్గా చూస్తే ఆ సిలువ దగ్గర ఆనుకుని ఒక ఆమలం సీసా లాంటి ఒక సీసా కనపడ్డది. ఆ సీసా చూస్తే అది 8 PM అని రాసి ఉంటే నేను ఇంకా అది ఆమలమేమో అనుకున్నాను. ఆయనకి అలవాటు కూడా ఉందంట, ఆదరించడానికి అది కూడా పెట్టారు అక్కడ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆదరించడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఆదరించిన విధానం వేరు. చనిపోయిన వారిని ఆదరించడం కాదు, లేకపోతే మనం ఆదరించే ఆదరణ కాదు. దేవుడు ఆదరించే ఒక గొప్ప ఆదరణ మనం తెలుసుకోవాలి. అలాంటి ఎంత ఉన్నతమైన ఆదరణ అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నప్పుడు నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు వెళ్ళిపోతున్నారంటేనే వాళ్ళు ఎంతో వేదనతో, ఎంతో దుఃఖంతో, ఎందుకు ప్రభువారు ఇంతగా కంఫర్ట్ చేస్తూ ఉన్నారు, తన శిష్యులకు ఎందుకు ఇంత నేను వెళ్ళిపోతా ఉన్నాను, మీకు వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, సర్వ సత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు అని ఎందుకు పదే పదే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారంటే ఆయనకు తెలుసు ఆయన శిలువ మరణాన్ని పొందవలసి ఉన్నదని, ఆ మరణాన్ని వీరెవరు జీర్ణించుకోలేరని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ మరణంలో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పారిపోతారని, అలాగే మరి వారిలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తారనే విషయం అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియని పరిస్థితుల్లో వాడు ఎంతో హృదయ వేదంతో ఎప్పుడు లేదు ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారంటే వేరొక ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభువారి కన్నా గొప్ప ఆదరణకర్త మనకు ఏముంది? ఆయనే మనతో ఉంటే ఆయనే మనకు మరి అన్ని రకాలుగా ఆయన మనల్ని కంఫర్ట్ ఇస్తా ఉన్నాడే, మరి ఈయన వెళ్ళిపోయి వేరొక అన్నాడు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఆనాడు ఆ శిష్యులకు అంతగా తెలియకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారిని కంఫర్ట్ చేస్తా ఉన్నారు, వారిని ఆదరిస్తా ఉన్నారు, వారికి మరి ధైర్యాన్ని నూరిపోస్తా ఉన్నారు. జరగబోయే ఒక భయంకరమైన ఒక క్రతువు, ఆయన మరి అన్యాయస్తులకు అప్పగించబడటం, ఆయన అన్యాయమైన తీర్పులకు వెళ్ళిపోవటం, ఆయనను మరి ఒకటి తక్కువ 40 దెబ్బలు మరి కొట్టడానికి పిలాతు ద్వారా ఒక తీర్పు ఇవ్వబడటం, మరి ఉదయకాలం నుంచి అనేక రకాలైన తీర్పులకు ఆయన వెళ్ళటం, ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన శిలువను మోసుకుని ఆయన ఎంతో మరి వివస్త్రుడుగా ఒక్కొక్కసారి ఆయన కర్రలతో కొడుతూ ఎంతో హింసిస్తూ రక్తసిక్తమైన దేహంతో ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ గొల్గొతా కొండ అనుభవం అనే విషయం ప్రభువారికి తెలుస్తూ ఉంది. కానీ శిష్యులకు అది తెలియదు. ఆ విషయాలు కానీ చూస్తే వీళ్ళు ఇంకా పటాపంచలైపోతారు, ఇక మీదట ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో వీరు ముందుకు కొనసాగలేరు అని ఒక ఆదరణకర్తను అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్నట్టుగా మనం గమనించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఒక పక్షిరాజు ఎలాగైతే తన యొక్క బిడ్డలను లేక ఆ గూడులో ఉన్న ఆ పిల్లలు ఎంతసేపు ఆహారం ఇస్తే ఎప్పుడు ఆ గూడులో ఉండే గూడులోనే తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.
అదే పక్షిరాజు కొంత సమయం తర్వాత, కొంతకాలం తర్వాత ఆ గూడు చెదరగొట్టేస్తుంది. తర్వాత ఈ పిల్లలను రెక్కల మీద ఎక్కించుకుని ఒక శూన్యమైన ప్రాంతానికి, ఒక సుదూరమైన ఆకాశం అంతా ఎత్తైన ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయి ఒక్కసారిగా ఆ పిల్లల్ని అమాంతంగా వదిలేస్తుంది. వదిలేస్తే ఆ పిల్లలు ఎగరటం నేర్చుకుంటూ ఉంటాయి, ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. బతకాలనే కోరికతో మనం ఈ భూమి మీద పడిపోతే మనము మరి ఈ యొక్క ప్రాణం పోతుందేనో ఒక ప్రాణ భయంతో ఆ యొక్క పిల్ల పక్షులు ఎగురుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అవి ఎగిరి అలసిపోయి పడిపోయే స్థితిలో మళ్ళీ ఈ పక్షిరాజు వెళ్ళి ఆ యొక్క రెక్కలతో ఆ బిడలను పట్టుకుంటూ ఉంటుంది. ఈ విషయము మీకు ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎప్పుడు కూడా వారితో ఉండి వారిని నడిపించాలనే ఉద్దేశము. మరి ఆయన వచ్చిన పని ఆయన మనందరి నిమిత్తం, ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణాన్ని పొందాలని, శిలువ త్యాగం కొరకు ఆయన జన్మించిందే శిలువ కొరకు, ఆయన ఈ లోకానికి వచ్చిందే శిలువ కొరకు, ఆయన మనందరి పాపాల నిమిత్తం మరణించవలసిన ఆవశ్యకత ఉన్నది కనుక ఆ మరణం కొరకు సిద్ధపడి వచ్చిన ఆ దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి వెంబడించిన ఈ శిష్యులు, 3.5 సంవత్సరాలుగా వెంబడించిన ఈ వ్యక్తులు మరి ఆదరణ కోల్పోతూ ఉన్నారు. ఏ విధమైన ఆదరణ లేదు అని వారి ఎంతో మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నామని అనుకుంటూ కూడా ఆదరణ లేని వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. పక్షిరాజు ఏ విధంగా తన బిడ్డలను పైకి వదిలేసి నేల మీదకి వచ్చినప్పుడు ఎలా పట్టుకుందో, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారికి ఎగరటానికి నేర్పుతూ ఉన్నట్టుగా, మరి ఆ సైకిల్ ఇప్పుడైతే సైకిల్ నేర్పుతూ ఉన్నప్పుడు ఆ పక్కన అది సపోర్ట్గా కొన్ని వీల్స్ ఉంటాయి, 2 వీల్స్. ఒకప్పుడు అయితే ఒక తండ్రి అన్నయ్య చిన్నానో మరి సైకిల్ నేర్పే వ్యక్తికి వెనకాల పట్టుకుని ఒక 2-3 మీటర్లు దాటించిన తర్వాత ఆయన ఉన్నాడని అనుకుని ఆ సైకిల్ తొక్కువాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఆ వ్యక్తి ఇక్కడే ఉండిపోతాడు. అది ఆ సైకిల్ తొక్కే ఒక బాలుడికి ఒక ఆదరణ. నా వెనకాల నా తండ్రి ఉన్నాడు, నా వెనకాల నా అన్న ఉన్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు, నేను పడిపోకుండా పట్టుకుంటాడు అని ఒక ఆదరణ కలిగిన వ్యక్తిగా, ఒక ధైర్యంతో సైకిల్ తొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాడో అదే విధంగా శిష్యుల యొక్క ప్రయత్నం అలాగ ఆదరణ కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభువారి యొక్క ఆలోచన అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న ఉత్తర పక్షుల భాగంలో 27వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, చాలా నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయననే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది మరి ఈ యొక్క ప్రజల చేత ఏసరించబడుతున్న వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. మరి చాలా ఆర్ఫన్ హోమ్స్ ఉంటూ ఉన్నాయి. బిడ్డల ద్వారా బిడ్డలు మరి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ తల్లిదండ్రులు మరి ఆర్ఫన్ హోమ్లో ఉండటం, అలాగే మరి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే బిడ్డలు కూడా ఆర్ఫన్ హోమ్లో ఉండే పరిస్థితులు. కానీ యేసుక్రీస్తు దేవుడు మరి యెహోవా దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఈ ఆదరణ అనే మాటకు మనము హాయి అని, వారార్పని, అలాగే ఊరట అనే మరి పర్యాయ పదాలుగా కూడా చెప్పుకోవచ్చు. మరి దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పదంటే, తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా యెహోవా చేరదీసే గొప్ప దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కీర్తన గ్రంథంలోనే 38వ దావీదు కీర్తన 10-11 వచనాలు ఒకసారి చూసినట్లయితే, నా స్నేహితులను నా చెలికాండ్రులు నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. చాలా ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో బలము విడిచిపోయినప్పటికీ కూడా, కనుదృష్టి తగ్గిపోయినప్పటికీ కూడా, స్నేహితులు బంధువులు దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న వారికి ఆదరణ ఇచ్చే గొప్ప దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప ఆదరణ ఇచ్చేవాడు అంటే, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాడికి కూడా ఆయన ఆదరణ ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. అలాగే మనలో నుంచి బలము విడిచిపోయినప్పుడు, మనం ఇక వృద్ధాప్యంలోకి చేరిపోయినప్పుడు, ఏ విధమైన శక్తి లేక ఏదైనా ఒక బలహీనతను బట్టి మనలో ఉన్న బలము ఇంకిపోయినప్పుడు, మరి ఆ బలహీనతను బట్టి బలము విడిచిపోయినప్పుడు, మన కను దృష్టి
తగ్గిపోయినప్పుడు, స్నేహితులు బంధువులు దూరం అయిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యక్తులకి ఆదరణ అనేది అవశ్యం. అలాంటి ఆదరణ ఇచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే కీర్తనల గ్రంథము 94వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, యెహోవా నాకు సహాయం చేసి ఉన్నాడెనగా, నా ప్రాణము శీఘ్రముగా మౌనమునందు నివసించుండు. నా కాలు జారినని నేను అనుకొనగా 94:17 నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నా అంతరంగముది విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నీ నెమ్మది గొప్ప కలుగజేయును. ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలిగి చేయదనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన అంతరంగములో అనేక విచారములు హెచ్చుగా ఉన్నప్పటికీ కూడా, అనేక పరిస్థితులను బట్టి, అనేక కుటుంబ సమస్యలను బట్టి, అనేక రకాలైన ఇబ్బందులను బట్టి మన జీవితంలో చాలా అంతరంగంలో విచారాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి ఈ దైనందిన జీవితంలో ఎప్పుడు కూడా మనకి ఏదో రకమైన ఆటుపోట్లతోనే మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏదో వ్యతిరేకత, ఏదో వెలితి, ఎవరో మనల్ని అవమానించటం, ఎవరో మనల్ని మరి సరిగ్గా ఆదరించలేకపోవటం, లేకపోతే ఎవరో వ్యక్తులు మనం చులకనగా చూడటం, చులకనగా మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా ఆదరణ లేకుండా ఉన్న మన జీవితాల్లో మరి మన అంతరంగంలో విచారం కలిగి కానీ మనం ఉంటే, ఈరోజు ప్రభువారు ఒక గొప్ప ఆదరణ, మన ప్రాణానికి నెమ్మది కలిగి చేసే వ్యక్తిగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరింతుననే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క అంశం ఆదరణ, కానీ అక్కడ మనకి ఇవ్వబడిన వాక్య భాగము ఆదరణకర్త గురించి చాలా డీటెయిల్డ్గా ఉన్నప్పటికీ కూడా, మరి ఆదరణకర్త ద్వారా మనకి లభించే ఆదరణ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరింతుననే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను వాదార్చి ఉన్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కన్నీళ్ళలో ఉన్నారో, ఎవరైతే వేదన, ఇబ్బంది, బాధ, నైరాశ్యము, నిరాశ, నిస్పృహలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన్ని ఓదార్చే దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రభునందు ప్రియ దేవుని మరి బిడ్డలారా, ఈరోజు మన యొక్క ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమ ధ్యానాలలో మరి ఆదరణ అనే ఒక అంశం గురించి మనం మాట్లాడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారు మరి కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాల్లో మరి ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆయన ఆదరించే దేవుడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 5వ వచనం వరకు చదివామా? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో ఆదరణ యొక్క ఆవశ్యకత, ఎట్టి శ్రమలలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభువారు మనకు ఎలాంటి ఆదరణ కలిగి చేస్తారనే ఒక గొప్ప సత్యాన్ని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే హృదయములో ఆదరణ అనే విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. హృదయములో ఆదరణ, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సర్వ ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాననే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ చదువుకున్న వాక్య భాగంలో మరి దేవుని యొక్క ఆదరణ ఎలాంటిది మరి ఒకసారి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఆదరణకర్త ద్వారా లభించే ఆదరణ ఇంచుమించుగా మరి బైబిల్ పండితులు 57
రకాల ఆదరణలో ఉన్నట్టుగా వారు గమనించడం జరిగింది. అంటే ఆదరణకర్త అయిన దేవుడు, ఉత్తరవాది అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ దేవుని యొక్క ఆదరణలు బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 57 పనులు లేకపోతే 57 రకాలైన ఆదరణలు ఆయన కలుగు చేస్తాడని బైబిల్ పండితుల యొక్క అధ్యయనంలో తేలింది. మరి ఈ ఆదరణ చేసే లేక ఈ ఆదరణకర్త ఏం చేస్తాడో మన కొరకు? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత ఆయన తిరిగి 3వ దినం లేచి 40 దినాలు మరి అందరికీ మరి అగుపడి తర్వాత ఆయన మరి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు మరి పెంతెకొస్తు దినం నాడు ఆనాడు పేతురు ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పక్కన ఉన్నప్పుడు, ప్రభువారు స్వయంగా పక్కన ఉన్నప్పుడు కూడా పిరికి పేతురుగా మరి ఉన్న వ్యక్తి 3000 మంది ఒకేసారి బాప్తిస్మం పొందడానికి అద్భుతమైన ప్రసంగం చేసిన వ్యక్తిగా మార్చబడతాడు. దీని అంతటికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ, ఆదరణకర్త. మరి పేతురుగా పరిశుద్ధాత్ముడు ఉండబట్టి మరి అద్భుతమైన సందేశము ద్వారా ఒకే రోజు 3000 మంది బాప్తిస్మం పొందటము అనే విషయాన్ని మనం చూడగలం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచారం చేసింది అది ఒక ప్రాంతానికి సంబంధించి ఒక మారుమూల ఒక ప్రాంతంలో సంచారం చేసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సంచారము ప్రపంచ వ్యాప్తముగా ఈరోజు ఉన్నట్టుగా మనం అందరం గమనించాలి. లోకవ్యాప్తంగా పరిశుద్ధాత్ముడు పనిచేయని ప్రాంతము మరి లోకవ్యాప్తంగా పరిశుద్ధాత్ముడు లేని ప్రాంతం అంటూ ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆ ఒక ప్రాంతానికి పరిమితంగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆ గొప్ప మరి ఆత్మ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నట్టుగా మనం అందరం గమనించాలి. ఆదరణకర్త ద్వారా లేక ఈ ఆదరణకర్త మనకి ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త మరి 16వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివబడిన వాక్య భాగంలో చూసినట్లయితే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయననే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆదరణకర్త చేసే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఒప్పుకొన చేసే వ్యక్తిగా, మనతో ఒప్పించే వ్యక్తిగా, మన యొక్క పాపముల గురించి, మన యొక్క నీతిని గురించి, తీర్పును గురించి ఆయన లోకమంతటిని కూడా ఒప్పించే దేవుడు ఆదరణకర్త. అలాంటి ఆదరణకర్త మనకి ఈరోజు ఆదరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మనము ఎలాంటి ఆయన నుంచి ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాం అనే విషయాన్ని మనము గమనించాలి. మరి ఆయన ఒప్పించే దేవుడు. అలాగే మరి రెండవదిగా ఆలోచన చేస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చారనే మాట చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆదరణకర్త మొదటగా మనల్ని ఒప్పించేవాడు, రెండవదిగా ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. మన కొరకు ఆయన సాక్ష్యం ఇచ్చే గొప్ప దేవుడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చే గొప్ప వ్యక్తి ఆదరణకర్త. ఇలాంటి ఆదరణకర్తను అలక్ష్యం చేయకూడదు. ఇలాంటి ఆదరణకర్తతో మన యొక్క దైనందిన జీవితంలో ఆదరణకర్త ద్వారా మన యొక్క శక్తి కలిగిన విశ్వాస జీవితాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడవ విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించననే మాట మనం చూస్తా ఉన్నాం. సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు. ఆదరణకర్త మనతో గాని ఉంటే, ఆదరణకర్త మనలోనే గాని ఉంటే ఆయన సర్వ సత్యములోనికి కూడా మనల్ని నడిపించే దేవుడు. ఇంచుమించు 57 పనులు ఉన్నప్పటికీ కూడా సమయాభావాన్ని బట్టి మరి 2-3 విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేసి నా యొక్క వర్తమానాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. అలాగే మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇంతగా మనకు సహాయపడే ఆదరణకర్త, ఇంతగా మనం నడిపించే పరిశుద్ధాత్మ,
ఈ పరిశుద్ధాత్మను మరి ఇంతగా మనకు సహాయం చేస్తున్న ఆత్మను ఒకవేళ మనము దుఃఖపరిచే వ్యక్తులుగా ఉన్నామా అనే విషయాన్ని మనకు మనంగా పరిశీలన చేసుకుని మనకు మనంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో, దైనందిన జీవితంలో ప్రతి ఆదివారం మనము దేవుని యొక్క సన్నిధులకు వెళ్ళి క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు మరి ఉంచిన ఆదరణకర్తను మనం ఒకవేళ దుఃఖపరిచే వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడైన మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తులుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్తను మన కొరకు ఆయన ఉంచి సత్య స్వరూపి అయిన మరి ఆదరణకర్త మన కొరకు ఏర్పాటు చేసి ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమును కూర్చోడానికి వెళ్ళినప్పుడు అలాంటి ఆదరణకర్తను ఒకవేళ మనం దుఃఖపరుస్తున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథములో 7వ అధ్యాయము 51వ వచనాన్ని చూసినట్లయితే, ఆదరణకర్తను ఎదిరించే వ్యక్తులుగా మనం ఉన్నామేమో, ఆదరణకర్తను దుఃఖపరిచే వ్యక్తులుగా ఉన్నామా, ఒకవేళ ఆదరణకర్తను ఎదిరించే వ్యక్తులుగా ఉన్నామా అనే విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనములో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబర్చిన వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారా? పరిశుద్ధాత్మను ఎదిరించే వ్యక్తులుగా మనం ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి మూడవదిగా, పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మోసం చేసే వ్యక్తులుగా ఉంటున్నామా? అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో కానీ చూసినట్లయితే అననీయతో అక్కడ చెప్తున్న మాట మనం చూడగలుగుతాం. పరిశుద్ధ సత్య స్వరూపైన ఆదరణకర్త యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉంటే ఈ ఆదరణకర్తను మనం దుఃఖపరుస్తున్నామా? ఈ ఆదరణకర్తను మనం ఎదిరించుతున్నామా? ఈ ఆదరణకర్తను మనం మోసం చేస్తున్నామా అనే విషయాన్ని ఒకసారి మనకు మనంగా పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఒక సందర్భంలో ఒక సండే స్కూల్ వ్యక్తి, ఒక విద్యార్థి సండే స్కూల్కి సరిగ్గా రాకపోతే ఆ వ్యక్తి మరి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే సండే స్కూల్ టీచర్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి మీ అబ్బాయి సండే స్కూల్కి రావట్లేదని చెప్పాడు. చెప్తే ఆ తండ్రి బిడ్డ మీద చాలా కోపపడ్డాడు. కొట్టినంత దూకుడు చేస్తే ఆ బిడ్డ ఎంతగా అతను మరి దేవుని యొక్క పరిచర్య నుంచి తొలగిపోయాడో అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి జోసెఫ్ స్టాలిన్ అనే ఒక వ్యక్తి గురించి మీ అందరికీ తెలుసు. ఆ జోసెఫ్ అనే వ్యక్తి మరి సండే స్కూల్లో మరి టీచర్స్ చెప్పిన సరైన బోధ వినకుండా మరి వ్యతిరేకమైన పరిస్థితిలో ఉండటాన్ని బట్టి అతను మరి ఒక అన్యుడిగా మారిపోయి మెడలో ఉన్న శిలువ తీసివేసి మరి అతను ఒక వ్యవస్థ స్థాపించిన వ్యక్తిగా, మరి ఆ సిపిఎం ఇలాంటి కామ్రేడ్స్ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులను మరి తయారు చేసే వ్యక్తిగా మారిపోయిన వ్యక్తి ఈ జోసెఫ్ స్టాలిన్ అనే వ్యక్తి. అలాంటి మరి దేవుని యొక్క శిలువను మనము అవమానపరిస్థితి లేకపోతే ఆయన ఆదరణను మనం అర్థం చేసుకోలేని వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి 119వ దావీదు కీర్తన 76వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, నీ సేవకులకి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించుగాక అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి నాకు ఇచ్చిన ఈ యొక్క సమయము మరి అయిపోవస్తూ ఉన్నది కనుక ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఆదరణకర్తగా ఉన్నారు. ఆయన సత్య స్వరూపిగా ఆయన 3.5 సంవత్సరాల సేవలో తన శిష్యులను ఆదరించి తన శిష్యులను ఎంతగానో ఆయన తన మరి అద్భుతమైన బోధనల ద్వారా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేసిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి సమీపిస్తూ ఉన్న సందర్భంలో ఆయన మరి అందరి నిమిత్తం ఆయన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఆయన మరి గొల్గొతా కొండ మీద ఆయన శిలువ మరణాన్ని పొందడానికి సిద్ధపడుతూ ఉన్న సందర్భంలో శిష్యులకు చెబుతున్న ఆదరణ యొక్క మాటలు ఈరోజు మన జీవితాల్లో కూడా
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదరణ కలిగచేసే దేవుడు. ఆయన మనతో ఆదరణ కలిగిన దేవుడిగా, మనల్ని ఆదరించే వ్యక్తిగా ఆయన మన మధ్యన నివాసం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఆదరణకర్తను మనం దుఃఖపరుస్తున్నామా? అలాంటి ఆదరణకర్తను మనం ఎదిరిస్తున్నామా? అలాంటి ఆదరణకర్తను మనం మోసం చేస్తున్నామా అనే విషయాన్ని మనగా ఒకసారి గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తూ, మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజనులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాలు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.